ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానానికి ఎపిసోడ్ సహకారి లేరు. ప్రార్థన చేద్దాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు. మంచి వాతావరణాన్ని ఇచ్చారు. ఈ దినాన మీకు కృతజ్ఞతలు. ప్రత్యేకంగా ఎపిసోడ్ సహకారులను పంపమని ప్రార్థిస్తున్నాము. మీ సహాయం కొరకు అర్థిస్తున్నాము. కృప చూపండి నాయన. మీ చేతులకు మమ్మను సమర్పిస్తున్నాము. భక్తి యొక్క శక్తి గుర్తెరుగుటకు మాకు కృపనివ్వండి ప్రభు. కేవలము మాటగాక క్రియతో జీవించు భాగ్యం అనుగ్రహించండి. రక్షకుడైన యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయం 27వ వచనం నుండి వాక్యాన్ని మరోసారి గమనిద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం పైన మనం ఇప్పటికీ మోర్ దాన్ 10 ఎపిసోడ్స్, ఇది 4వ తారీఖు 22న 34వ ఎపిసోడ్ అప్పుడు ప్రారంభించాం. ఇది 46వ ఎపిసోడ్, అంటే 12th మెసేజ్, 12వ ప్రసంగం 5వ అధ్యాయం మీద. నిన్నటి రికార్డింగ్కు ఈ రికార్డింగ్కు మధ్యన 24 hours టైం ఉంది. ఈ 24 hours నిన్న నేను మీకు వాక్యం చెబుతున్నప్పుడు ప్రభువునందలి విశ్వాసాన్ని గూర్చి నా జీవితాన్ని ఒక మాట చెప్పాను. వితిన్ 24 hours గాడ్ హ్యాస్ గివెన్ మీ ద ఆన్సర్. ప్రభు నాకు జవాబిచ్చాడు. నేను అనేక సందర్భాల్లో ఆయన నాతో ఉన్నాడు అనే అనుభవాన్ని చూచాను. ప్రక్కన ఎవరు కనపడరు, ఆయన కంటికి కనపడేవాడు కాడు, కానీ ఆయన ఉన్నాడు. ఇన్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ మై లైఫ్, నా ప్రతి అడుగున నా ప్రభువును నేను కలుగున్నాననేది నేను చాలాసార్లు గ్రహించాను. మన సమయము ఆయన స్వాధీనం, మన చుట్టూ పరిస్థితులు ఆయన స్వాధీనం. మనం విశ్వాసిగా జీవించటానికి మనకు చేత కాదని ఆయనే మనలను నడిపించటానికి మనకు తోడుగా, మన ప్రక్కన, మనలో మనతో నిత్యం ఉంటాడు. యేసుక్రీస్తును రుచి చూచి తెలుసుకోమని మనవి. 5వ అధ్యాయం 27వ వచనంలోని మాట, వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే ఆమె తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడు అగును. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాని పెరికి నీ యొద్ద నుండి పారవేయుము. నీ దేహమంతయు నరకములో పడవేయబడుట కంటే నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. ఏం చెప్పాలని దేవుడు ఇక్కడ ఈ మాటలు వ్రాశాడు? భావోద్రేకాలు మానవులకు దేవుడిచ్చిన వరం. శరీరంతో ఒక వ్యక్తి ఆనందించాలి అంటే ఇమోషన్స్ యొక్క ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంటుంది. భావోద్రేకాలు లేకపోతే జంతువే మనం. మనుషునికి ఉన్న ఆధిక్యత సృష్టిలో భావోద్రేకాలే. ప్లెజర్ ఇన్ బాడీ, సంతోషము, సుఖము శరీరములో
తెలియబడాలంటే భావోద్రేకాలు ఉండాలి. దేవుడు ఆదామును హవ్వను సృష్టించినప్పుడు ఆదాము ఎదుటకు హవ్వను దేవుడే స్వయంగా తెచ్చినప్పుడు ఆదాములోని భావోద్రేకాల వెల్లువ ప్రవాహంగా కొనసాగి ఒక రసిక కావ్యాన్ని అతడు ఆలపించాడు. నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుని నుండి తీయబడినది గనుక నారి అనబడును అన్నాడు. భావోద్రేకం వారిని ఏక శరీరానికి నడిపించింది. దేవుడు మానవులకు భావోద్రేకాలను ఇవ్వటమే కాదు, ఒక వివాహ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశాడు. అందువలన పరిశుద్ధులుగా ఉండునట్లు భావోద్రేకములను నెరవేర్చుకొనుటకు వివాహ వ్యవస్థను ప్రభువు ఇచ్చాడు. వివాహము వెలుపట శారీరక సంబంధము వ్యభిచారము పాపముగా ఎంచబడినది. చూస్తున్నారా? ఇద్దరు వ్యక్తులు ఇష్టపడి వారు ఏకశరీరం అయినప్పటికీ కూడా ఇట్స్ కాల్డ్ యాజ్ అన్ అడల్టరీ. అది వ్యభిచారంగానే చెప్పబడింది. కనుక నేటి సమాజంలో ఉన్న పరిస్థితులతో మీరు ఈ గ్రంథాన్ని పోల్చొద్దు. ఇవాళ డేటింగ్ పేరిట, సహజీవనం పేరిట ఇష్టము ఉన్నది కావున మేము ఎలా అయినా బ్రతుకుతామని శారీరక అక్రమ సంబంధాలు పబ్లిక్గా నెలకొల్పుతున్న పేరిట ఇవాళ సమాజంలో పరిస్థితులు మనం చూస్తున్నాము. దేవుడు దానిని వ్యభిచారంగానే పిలిచాడు. వివాహ పరిధిలోనే స్త్రీ సంయోగము, పురుష సంయోగము, దాని వెలుపట వ్యభిచారమే. కనుక దేవుడు వివాహాన్ని పరిశుద్ధమైనదిగా ప్రకటించి హెబ్రీ 13:4 చెప్పిన మాట, పాన్పు నిష్కళంకమై ఉండవలెను. అర్థమవుతోందా? పాన్పు నిష్కళంకంగా ఉండేటట్లు చూసుకోవాలి. కనుక వేశ్య సాంగత్యము, పరస్త్రీ సాంగత్యము, పరపురుషుని సాంగత్యము అనుమతించబడలేదు. పాత నిబంధన గ్రంథంలో భౌతికంగా వ్యభిచారం చేసినప్పుడు పట్టుబడితేనే ధర్మశాస్త్రం ప్రకారం వారిని శిక్షించటానికి వీలు కలుగుతూ వచ్చింది. అందుకే లీగలైజ్డ్ సిన్గా మార్చటానికి ప్రయత్నించాడు దావీదు. బెత్షెబాతో పోయాడు. బెత్షెబా ఉరియా భార్య. పరాయి పురుషుని భార్యతో పోవుట వ్యభిచారము. దాన్ని కప్పిపుచ్చటానికి ఉరియాను ఇంటికి వెళ్ళమని చెప్పి సైన్యం నుండి పిలిపించి ఉరియా చేత అతని భార్య గర్భవతి అయింది అనే భావనను నమ్మించే ప్రయత్నం చేశాడు. అది కుదరలేదు. ఆ కారణం చేత అతడు సాక్ష్యం ఇవ్వకుండానట్లుగా హత్య అయ్యేటట్లుగా చేశాడు. చూచేవారికి ఉరియా భార్య బెత్షెబా ఉరియా చేత గర్భవతి అయ్యే బిడ్డను కంది అనేటట్టుగా కల్పించేశాడు దావీదు. కానీ దేవుడు ఊరుకోలేదే. నాతాను చేత దానిని బయటపెట్టాడు. వారి అక్రమ సంతానాన్ని దేవుడు సంహరించాడు. కనుక వ్యభిచారము గూర్చి మాట్లాడినప్పుడు పట్టుబడినదే వ్యభిచారంగా ప్రచారంలో ఉన్నటువంటి దినాన యేసు లేచి చెప్పినది ఏమిటంటే, యాటిట్యూడ్ ఆఫ్ గాడ్ అండ్ ద హార్ట్ ఆఫ్ గాడ్ టువర్డ్స్ దిస్ ఇష్యూ. ఈ విషయం పట్ల దైవ హృదయం ఏమిటో చెప్పాడు. మోహపు చూపుతో చూచినప్పుడే ఆమెతో వ్యభిచరించిన వాడయ్యాడు.
చూడండి, యూ హ్యావ్ హర్డ్ దట్ ఇట్ వాజ్ సెడ్, యూ షల్ నాట్ కమిట్ అడల్టరీ, బట్ ఐ సే టు యూ దట్ everyone who looks at a woman with lustful intent has already committed adultery with her in his heart. ఎంత గంభీరంగా చెప్పాడండి. లస్ట్ఫుల్ ఇంటెంట్, మోహపు చూపు. లస్ట్ఫుల్ ఇంటెంట్, మనం చూపు అనగానే కంటే వెళ్ళిపోతాం, కానీ ఈ కన్నుతో కాదు మోహపు చూపు. ఇన్నరాయ్, అంతరంగ సంబంధమైన చూపు మోహంతో కూడినదై ఆమెను పొందినట్లుగా భావనతోనికి వెళ్ళి చూచేటువంటి చూపు. కనుక హృదయములో పాపము ఉత్పత్తి అవుతోందనేది వాస్తవం. దాని పర్యావసానాలు భౌతికంగా జరుగుతున్నాయి, కానీ హృదయము రూట్ కాజ్ ఫర్ ఆల్ ద సిన్. ఇర్మియా అందుకే చెప్పాడు, అన్నిటికంటే మోసకరమైంది హృదయం అని. కనుక నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచినట్లయితే నీ కన్ను తీసి పారేయమన్నాడు. కాబట్టి మనం ఈ సమాజంలో ఈ అక్షరంగా దీన్ని తీసుకుంటే మోర్ దాన్ 99% కుడి కన్ను ఉండదు. 99% ప్రజలకు కుడి కన్ను ఉంటాకి లేదు ఈ వచ్చిన ప్రకారం అయితే. కానీ దాని అర్థం అది కాదు. నీ కుడి కన్ను అన్నప్పుడు యువర్ బెస్ట్ సైట్, యువర్ బెస్ట్ సైట్. రిమూవ్ దట్ ఫ్రమ్ యువర్ హార్ట్. నీ కన్నులకు ఏది ఇంపుగా ఉందో, ఏది నిన్ను మోహింపజేస్తున్నదో, అనగా దేనిని చూచి నీ హృదయం మోహమునకు గురవుతుందో, దట్ బెస్ట్ సైట్ యూ మస్ట్ అవాయిడ్. దాన్ని తీసిపారేయమన్నాడు. అర్థమవుతున్నదా? కనుక నీకు సివియారిటీ ఆఫ్ ద జడ్జిమెంట్ ఆఫ్ గాడ్ తెలియటానికి చెప్పాడు, కుడి కన్ను పెరిగి పారేసేయి. ఒక కన్ను లేకుండా నువ్వు పరలోకానికి వెళ్ళటం మంచిది. అదే కదా చెప్పాడు. దేహమంతా నరకంలో పడేయబడకుండా నీ కన్ను తీసి పారేసి నువ్వు ప్రయోజనకరం కదా పరలోకానికి పోవటం అన్నాడు. అంటే పాపాన్ని హృదయంలో పెట్టుకొని నరకంలో పడటం తప్ప పరలోకానికి పోలేవని చెప్తున్నాడు. కనుక విశ్వాసి ఈ వ్యభిచారము అని అంతరంగములో ఉన్న భావనలో నుంచి విడుదలకు రావాలి. మోహపు చూపు, లస్ట్ఫుల్ ఇంటెంట్ మీ జీవితాల్లో ఉండకూడదు. చూడండి, మనం నేత్రాశ అనే అంశాన్ని చాలా తక్కువగా పరిశీలిస్తున్నాము. వ్యభిచారానికి కారణం ఏమైంది? మొట్టమొదట మనం దావీదుని గురించి మొదలుపెట్టాం కదా, అక్కడి నుంచి ఆలోచిద్దాం. వ్యభిచారానికి కారణం ఏదైంది అంటే, అతడు మధ్యాహ్నం మిద్దె మీద పడుకున్నాడు, బాగా భోంచేసి పడుకుని ఉంటాడు. లేచాడు ఈవినింగ్ టైం, ఎండలో పైన ఉండి చూస్తున్నాడు, క్రింద ఓపెన్ టాప్ బాత్రూమ్ బెత్షెబాను చూచాడు. ఇట్ స్టార్టెడ్ విత్ ద సైట్, చూపుతో ప్రారంభమైంది. అక్కడ కట్ చేయాల్సింది. అందుకని అన్నాడు మొదటి చూపు పాపం కాదన్నాడు ఒక ఆయన. అంటే ఏమిటి అర్థం? రెండవ చూపు పాపము అన్నప్పుడు యూ మస్ట్ కట్ ఇట్ విత్ వన్ సైట్, నాట్ రిపీటింగ్ దట్ అగైన్. నీకు విచక్షణ కావాలి. ఆ చూపు నువ్వు డిజర్న్ చేయాలి. ఎస్, వాట్ కైండ్ ఆఫ్ సైట్ ఇట్ ఈస్, ఏమి రేపుతోంది ఇది నీ హృదయంలో అనేది నువ్వు చూసుకొని దాన్ని కట్ చేయకపోతే నీ నేత్రానికి, నీ నేత్రాశకి అంతం లేదు సుమా. ఎంత చూచినా దానికి తృప్తి ఉండదు కంటికి. కనుక పాపపు హృదయం కేవలం చూపు చేత సంతృప్తి చెందేది కాదు. దెన్ ఇట్ లీడ్స్ టు ద యాక్షన్. మొట్టమొదట ఏదైనా మనం ఆదికాండ 3వ అధ్యాయంలో కూడా ఆ సర్పము హవ్వతో మాట్లాడుతున్నప్పుడు ఈ పండు తింటే నువ్వు చావని చెప్పగానే పండు చూస్తే పండు రమ్యంగా కనపడింది, చూపునకు మంచిదిగా కనపడింది. అంతకుముందు ఆ పండు చూసినప్పుడు మరణం గుర్తుకొచ్చేది, ఇప్పుడైతే
తినాలనేటువంటి కాంక్ష పుట్టుకొచ్చింది. సైట్ వాజ్ డిస్టర్బ్డ్. చూపు పాడైపోయింది. హృదయం పాడైనది, చూపు మారిపోయినది. అర్థమవుతుందా? కనుక నీ కనుదృష్టి వెలుగుతో ఉండాలి. ఇట్ షుడ్ బి విత్ ద హోలీనెస్. పరిశుద్ధతతో కూడిన కంటి చూపు అంతరంగంలో కావాలి. మోహపు చూపు చేత నిన్ను నీవు అపవిత్రపరుచుకొనకూడదనేది దైవ చిత్తం. నీ యందు ఉన్న భావోద్రేకాలను క్రమబద్ధీకరణ చేయటానికి దేవుడు వివాహ వ్యవస్థనిచ్చాడు. ప్రతి స్త్రీని దేవుడు ఒకే విధంగా నిర్మించాడు. ప్రతి స్త్రీ యందు పురుషుడు ఒకే విధంగా సుఖపడినట్లుగా దేవుడు శ్రద్ధ తీసుకున్నాడు. కనుక ఇట్ ఈస్ ద గాడ్స్ మ్యాండేటరీ డిజైనింగ్. దానిలో ఏం మార్పు లేదు. కనుక మనిషి తన పెడబుద్ధి చేత, పాపము చేత ఆలోచించి పాపము చేయటాన్ని ముందుకెళ్ళినట్లయితే నరకప్రాయుడవుతున్నాడు. కనుక ఏ గొప్ప దృష్టిగా ఉన్నది నిన్ను అభ్యంతరపరుస్తుందో దాని నుంచి తొలగిపోమన్నాడు. యవనస్తుడా, నీ యవనేచ్ఛల నుండి నీవు దూరముగా పారిపోమన్నాడు పౌలు తిమోతికి రాస్తున్నప్పుడు. నా ఆధ్యాత్మికంగా అన్నగారు, నేను రేడియో విశ్వవాణిలో పనిచేసినప్పుడు పి జోషి గారు ప్రేమధార కార్యక్రమం మాట్లాడుతుండేవారు. 21 years యంగ్ బాయ్గా నేను ఆ పరిచర్యలో జాయిన్ అయ్యాను. ఆయన చెప్పేవాడు, ఎన్నడూ గృహ యజమానుడు లేకుండా ఆ గృహమును దర్శించవద్దు. ఒంటరిగా సహోదరీలు ఉన్నప్పుడు ఆ గృహమును దర్శించవద్దని చెప్పేవాడు. స్టిల్ 25 years గాన్. 25 ఏళ్ళు గడిచిపోయాయి. ఇప్పటికీ అదే ప్రిన్సిపల్ నేను అనుసరిస్తున్నాను. సహోదరుడా, సహోదరి, దేవుని యొక్క వాక్యము మనలను హృదయమున పరిశుద్ధత కాపాడుకునేటట్లుగా హెచ్చరిక చేస్తాను. ఏమైనా కోల్పో భూమి మీద, ఆఖరికి నీ శరీరంలో ప్రముఖమైన భాగము కన్ను అయినా సరే నువ్వు నష్టపోయినా నష్టం లేదు. కానీ అది కలిగుండి శాశ్వత నష్టమైన అగ్నిగుండంలో పట్టం ఎందుకు ఆలోచించమన్నాడు. యువర్ బెస్ట్ సైట్, అది నిన్ను, ఒకవేళ అది స్త్రీ కావచ్చు, లేకపోతే ఒక ఆస్తి కావచ్చు, లేకపోతే ఒక వస్తువు కావచ్చు, లేక మరొకటి కావచ్చు, ఏదైనా నిన్ను శోధించేది ఏదైనా సరే నీవు దాని నుండి దూరంగా వెళ్ళాల్సిందే. దాని నుండి నువ్వు దూరంగా వెళ్ళాల్సిందే. అది నిన్ను దొంగతనానికి దారి తీస్తుంది, వ్యభిచారానికి దారి తీస్తుంది, నరహత్యకు దారి తీస్తుంది, అన్ని పాపాలకు కారణమవుతుంది. యూ మస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ లస్ట్ఫుల్ ఇంటెంట్. నీ కంటి చూపును నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనకు హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. అది కూడా ఇన్నర్ అయ్యే, భౌతికమైన కన్ను కాదు. కనుక ఎంత పరిశుద్ధతలో మనం అభ్యాసములో ఉంటాం, అంత తేటగా వాక్యము యొక్క శక్తిని మనం చూస్తాం. దేవుని చూస్తామంటే ఏంటి అర్థం? దేవుడు కనబడతాడా నీకు? దేవుని చుట్టూ ఆయన ఆకారం ఉందా నీకు కనబడటానికి? ఆయన చూస్తా అంటే యూ విల్ సీ ద పవర్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. You will see the light of God in your life. You will see the holiness of God in your life. You will see the righteousness of God in your life. నీ జీవితంలో నీతిని నీవు చూస్తావు. You will see the result of having God in our life. దేవుని కలుగునందున కలిగే ఆ శక్తివంతమైనటువంటి కార్యాలను నువ్వు చూస్తావు. Do not neglect this. దీనిని అన్నడు నీవు నిర్లక్ష్యం చేయవద్దు. తర్వాత, నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయము.
నీ దేహమంతయు నరకములో పడకుండా నీ అవయవములలో ఒకటి రచించుట నీకు ప్రయోజనకరం కదా. ఏం మాట్లాడుతున్నాడు ప్రభు ఇక్కడ? ప్రయోజనాన్ని గురించి మాట్లాడుతున్నాడు. వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ యువర్ లైఫ్? నీ జీవితం వల్ల నీకేంటి ప్రయోజనం? నేను 26 సంవత్సరాలు వాక్యం చెప్పి నరకంలో పడితే నా బోధ వల్ల, నా బ్రతుకు వల్ల ఏమిటి నాకు ప్రయోజనం? ఆలోచించండి. కనుక అల్టిమేట్ గోల్ నేను ఏమి రీచ్ అవుతున్నాను, నా లైఫ్లో ఏమిటి పర్పస్ఫుల్ లైఫ్ ఏమిటి, నా దగ్గర ఏముంది? ఈ లోక సంబంధమైన వాటిని ఆశించి అందుకోవటానికి పరుగులెత్తి కుడి చెయ్యి అభ్యంతరపరచడం అంటే నీవు కోరుకునే ఇష్టమైన వాటి విషయంలో నువ్వు తొలగిపోవద్దు అని వాక్యము సెలవిస్తుంది. నీవు కోరుకుంటున్నావా ఇష్టమైనటువంటి వాటిని? దేవునికి ఇష్టము లేని వాటిని నువ్వు కోరుకుంటే వాటి నుంచి నువ్వు దూరంగా వెళ్ళాలి. కనుక నీ ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ నీవు అగ్నిగుండంలో పోయే కంటే నీ ఇష్టాలను విసర్జించుకుని పరలోక రాజ్యంలో ప్రవేశించడం నీకు ఉత్తమం అన్నాడు. అంటే అర్థం ఏంటంటే నువ్వు సిలువ వేయబడాలి అని. సిలువ ఒక నిలువు కర్ర, ఒక అడ్డకర్ర కదా. నిలువు కర్ర ఐ అనే అక్షరాన్ని సూచిస్తుంది. యు మస్ట్ బ్రేక్ ద లెటర్ ఐ. నేను అనేది నీవు ఖండించేయాల. చెప్పాను కదా, నేను చాలాసార్లు స్ట్రగుల్ అయ్యాను. నాకు ఇష్టమైనది అయి ఉండొచ్చు అది, బట్ ఐ షుడ్ నాట్ ఎంటర్టైన్ ఇట్ ఇన్ మై లైఫ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్. దైవచిత్తం కాని దాన్ని నేను ఒప్పుకోకూడదు. అది నన్ను పాపంలోకే లాగేస్తుంది. అది నాకు తెలుసు, నేను అర్థం చేసుకున్నాను. మన ఇష్ట ప్రకారం బ్రతకటానికి దేవుడు మనలను భూమి మీదకు పెట్టలేదు. మన ఇష్టాలు నెరవేర్చుకోవటానికి దేవుడు మనలను భూమి మీద ఏర్పరచుకోలేదు. ఆయన మహిమ కొరకు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. 31వ వచనం నుండి మనం 32వ వచనం చదివినప్పుడు మత్తయి 19లో వ్రాసిన మాటలు యేసు ఎక్కువ వివరణ ఇచ్చారు. అది సందర్భం శాస్త్రులు పరిచయాలు అడిగారు. భార్యకు విడాకులు ఇవ్వచ్చా అనే అంశం మీద ప్రభువు చెప్పిన మాటలే ఇక్కడ కనిపిస్తున్నాయి. తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయ్యవలెనని చెప్పబడింది కదా. నేను మీతో చెబుతుంది ఏమిటో తెలిసిన? వ్యభిచార కారణమును బట్టి కాక తన భార్యను విడనాడు ప్రతివాడును ఆమెను వ్యభిచారిణిగా చేస్తున్నాడు. విడవబడిన దానిని పెండ్లాడిన వాడు వ్యభిచరిస్తున్నాడు. మీరు అర్థం చేసుకున్నారా? మ్యారేజ్ ఈజ్ ఫైనల్. వివాహం ముగింపంతే. జీవితంలో వివాహం అల్టిమేట్. దాని లోపటే శారీరక సంబంధాలు. విడాకులు తీసుకుని వేరొకరిని పెళ్లి చేసుకోవటానికి బైబిల్ ఒప్పుకోలేదు. మరి మోషే ఇచ్చాడు కదా, అది ఆర్గ్యుమెంట్. అక్కడ మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి ఇచ్చాడు తప్ప ఆది నుండి అలా లేదు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో క్రీస్తు సంఘం సంబంధాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు అపనమ్మకస్తురాలైనప్పుడు కూడా సంఘం పట్ల ప్రభువు నమ్మకత్వాన్ని ఎట్లా చూపాడో చెబుతూ తన ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు అన్నాడు. రోమాపత్రిక 5వ అధ్యాయంలో మనం ఇంకనూ పాపులమై ఉండగా, మనం ఇంకనూ శత్రువులమై ఉండగా, మనం ఇంకనూ విరోధులమై ఉండగా ఆయన మనల్ని ప్రేమించాడు, మన కోసం చనిపోయాడని రాశాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువు మనలను రక్షణ ఇచ్చిన తరువాత కూడా మనం ఆయనతో ఉన్న అగ్రిమెంట్ని మనం బ్రేక్ చేస్తున్నాం. మనతో ఆయన అగ్రిమెంట్ బ్రేక్ చేయటం లేదు. దట్ ఈస్ న్యూ టెస్టిమెంట్. దట్ ఈస్ ద బ్యూటీ ఇన్ ద న్యూ టెస్టిమెంట్. పాత నిబంధనలో ఆదాము తెంచుకొని వెళ్ళిపోయాడు, కానీ క్రొత్త నిబంధనలో విశ్వాసి తెంచుకొని పోలేడు. విశ్వాసి యేసు నుండి సంబంధం తెంచుకొని పోలేడు. ఎందుకంటే ఇది దేవుని చేత ఏర్పరచబడిన సంబంధం, ఇది తెగిపోయేది కాదు.
ఇట్ కాంట్ బి ఇంటరప్టెడ్. వీగిపోయే సంబంధం కాదు కొత్త నిబంధన. ఆయన ఏర్పరిచింది, మనం ఏర్పరచుకుంది కాదు. మనం తెంచుకోవడానికి మనం ఏర్పరిచింది కాదండి. ఆయన మనతో ఏర్పరిచింది, అది ఎన్నడూ తొలగించబడినది. అదే కొత్త నిబంధన. అందుకే చెప్తున్నాడు, తన భార్యను విడనాడిన వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇవ్వాలి అని చెప్పాడు మోషే. అది మీరు విన్నారు, కానీ నేను చెబుతున్నాను అది లేదు. ఒక్క కారణంతో మాత్రం అడ్మిట్ చేశాడు ప్రభు. అదేమిటంటే వ్యభిచార కారణం. ఇప్పటికీ క్రిస్టియన్ మ్యారేజ్లో, ఐపీసీలో మనం దీన్నే ఫాలో అవుతున్నాం. అడల్టరీ ప్రూవ్ అయితే తప్ప క్రిస్టియన్ మ్యారేజ్లో సెపరేషన్ లేదు. కనుక ఇది చాలా సీరియస్గా మనం ఆలోచించాల్సింది. ధర్మశాస్త్రం ప్రకారం వివిధ కారణాల చేత ఇచ్చారు. 2 సంవత్సరాలు సెపరేట్గా ఉన్నట్టుగా ప్రూవ్ చేస్తే ఇప్పుడు ఇస్తున్నారు. అంటే ఇన్నోసెంట్ పార్ట్నర్ యొక్క లైఫ్ డిస్టర్బ్ కాకుండా దాన్ని అలౌ చేస్తున్నారు. మోషే ధర్మశాస్త్రం బ్రిటిష్ ధర్మశాస్త్రానికి పునాది. మన ధర్మశాస్త్రానికి ఆంగ్ల ధర్మశాస్త్రమే కదా పునాది. కనుక మనకు ఈ కాన్స్టిట్యూషన్లో ఈ యొక్క ప్రత్యేకమైన విడాకులను గూర్చినటువంటి చట్టాలు వచ్చేటప్పటికి బైబిల్ బేస్డ్గా మనం ఆలోచన చేయాలి. చాలామంది క్రైస్తవులు ఈ దినాన కట్నం చాలలేదని, నా మాట వింటలేదని, నన్ను సరిగా గ్రహించలేదనో, మా అమ్మను సరిగా చూడలేదనో, లేకపోతే డబ్బు తేలేదనో, ఉద్యోగం చేస్తుంది నన్ను లెక్క చేయటం లేదనో, డిఫరెంట్ రీజన్స్ చూపించి సెపరేట్ అవడానికి దూరం అయిపోతున్నారు. గాడ్ ఈజ్ నాట్ అలవింగ్ దట్. దేవుడు దాన్ని అంగీకరించడం లేదు. ఎవరైనా భార్యను భర్త విడిచిపెడితే అది దేవునికి హేయము. యవన కాలమున భార్యను విడుచుట యెహోవాకు హేయము, అసహ్యము. గాడ్ హేట్స్ డైవర్స్. అర్థమవుతుందా? ఎంత భార్యకు నీకు పడకపోయినా ప్రార్థనలో నీవు గనక జాగ్రత్తగా ఎదిగితే జీవిత ఆఖరికి తెలుస్తుంది గాడ్స్ పర్పస్ ఏంటనేది నీకు అర్థమై తీరుతుంది. చాలా సందర్భాల్లో మనకు అనిపిస్తుంది, ఏమిటి ఇట్లాంటి అమ్మాయిని చేసుకున్నావు, ఏమిటి ఇట్లాంటి అబ్బాయిని చేసుకున్నావు అని. కానీ జీవితంలో వాళ్ళే నీ రియల్ సోల్మేట్స్ అనేటువంటిది నువ్వు తప్పక గ్రహించగలిగే సమయం దేవుడు నీకు ఇస్తాడు. యూ షుడ్ వెయిట్ ఆన్ గాడ్. యూ మస్ట్ ట్రస్ట్ యువర్ గాడ్, నాట్ యువర్ స్పౌస్. నీ భార్యను భర్తను నమ్మి కాదు నువ్వు సంసారం చేయాల్సింది. ఇట్ ఈస్ ద అగ్రిమెంట్ విత్ గాడ్ ఆల్సో. దేవుడితో కూడా కలిపబ్బా నువ్వు నిబంధన చేసింది. డోంట్ లీవ్ యువర్ వైఫ్, డోంట్ లీవ్ యువర్ హస్బెండ్. ఇట్స్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్ ఫర్ యూ. దేవుని చిత్తం కాదు అది నీ పక్షంగా. అట్లా అనుకుంటే ఈ పాటికి 95% క్రిస్టియన్ ఫ్యామిలీ సెపరేట్ అయిపోవాలా? లేదు, వాక్యానికి లోబడాలి. కనుక విడవబడిన దాన్ని పెండ్లి చేసుకున్నవాడు వ్యభిచరిస్తున్నవాడు అయ్యాడు. విడిచిపెట్టేసినందున ఆ పురుషుడు ఆమెను వ్యభిచారణగా చేసిన వాడు అయ్యాడు. కనుక భయంకరమైన పాపం మోపబడుతుంది. జాగ్రత్త సోదరుడా, సోదరి. అందుకే నేను ఎప్పుడు క్రైస్తవ కుటుంబాల విషయంలో సెటిల్మెంట్స్ని ప్రోత్సహించను. డబ్బులు తీసేసుకుని సెపరేట్ అయిపోవటాన్ని నేను ఒప్పుకోను. నేను వ్యతిరేకింది దానికి. ఎన్నో కేసులు నా దగ్గర ఇట్లాంటివి వచ్చినవి. వాళ్ళకి నచ్చక వెళ్ళిపోయారు, నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. నేను ముగిస్తున్నాను. మ్యారేజ్ ఈజ్ ఆనరబుల్ ఇన్ ఆల్. అన్నింటా ఘనమైనది. మ్యారేజ్ సరిగ్గా ఉంటే వ్యభిచారం అవసరం లేదు. వ్యభిచారంతో నిమిత్తము లేదు. నీ బ్రతుకు పరిశుద్ధంగా ఉంటుంది. కనుక వివాహమున స్త్రీ పురుషులు దేవునికి భయపడి జీవించాలని నేను మనవి చేస్తున్నాను. 32వ వచనం దగ్గర నేను నిలుపుదల చేశాను. రేపటి దిన 33వ వచనం ధ్యానిద్దాం, ప్రార్థిద్దాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించుము. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదా మనకు తోడైండును గాక. ఆమేన్.